చెప్పే భావంతో ఉన్న మనుషులు కూడా మేము సైక్లింగ్ చేసామని సైక్లింగ్ చేస్తుంటే ఎందుకు ఉపయోగపడుతుంటే 1 నిమిషాల్లో తెలిస్తే స్థలం పడిపోతుంది. అజ్ఞానం కూడా లేదు, జ్ఞానం కూడా లేదు. ఏం చేసుకుంటారో దాంతో సంపాదించబడి అన్ని ఉంటేనే చేస్తామని వీళ్ళు బిల్లు పెడతారు. యాక్చువల్గా పాత 52, 53, 60 చేసి డెడ్ సర్టిఫికేట్లు దొరకవు. వీఆర్లు ఇయ్యారు, ఎంఆర్ఓ ఇయ్యారు. అవి ఉంటేనే రిజిస్టర్ చేస్తామని వీళ్ళు అది ఏం లేదు. ఎందుకు లేదు తప్పిస్తే చెప్తా. 30-40 సంవత్సరాల కిందట నేను, మా నాయన, మా చిన్నాయన ఇద్దరు భూములు పంచుకున్నాం. మాకేం అగ్రిమెంట్ కూడా ఫలానా చేను 2 ఎకరాలు 2 ఎకరాలు అని గుర్తు చేస్తున్నాను. నేను 70 ఏళ్ళ కిందట మా చిన్నాయన గారు పంచుకున్నాను. మాకేం డిస్ట్రిబ్యూషన్ లేదు, మాకేం రిజిస్టర్లు లేవు. విభిన్న రికార్డులలో మా పేర్లు ఎవరికి చేసుకుంటానో వాళ్ళ దాంతో చేయండి. మీకు ఎందుకు చేయడం లేదు? డబ్బు కోసం చేయడం లేదు. ఇప్పుడు 50 ఏళ్ళ కూడా దొరుకుతుందా? మరి ఎందుకు అదే డబ్బులు ఇస్తే చేస్తారు? అంటే ఇది డబ్బులు ఇస్తానే మాట్లాడుకుంటాయా? ఇక్కడ మన మీనాపురంలో 10 సెంట్ల భూమిని దొంగ రిజిస్టర్ చేస్తారు. కొత్తపల్లిలో దొంగ రిజిస్టర్లు దండిగా ఉన్నాయి. వీళ్ళు వాళ్ళంతా పెళ్ళుడైపోయి ప్రజలను దోచుకుంటున్నారు. ఊరికి రావాలని పొద్దున్న దేశాల నుంచి సాయంత్రం దాకా అక్రమ మార్గాల్లో సంపాదించాలని దుర్మార్గులు దొంగమని ఉన్నారు. కోర్టులో పెండింగ్ ఉండేవి కూడా చేస్తారు. డబ్బులు అంతే కావాలి. హలో, నమస్తే రిజిస్టర్ గారు. ఏముంది, మీ ఆఫీసులో సబ్దర్ అని ఒకతను, ప్రవీణ్ ఒకరు, అటెండరు డబ్బులు చేసింది సాయంత్రానికి అంతా పంచుతున్నారు. అసలు ముందు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 పెంచినారు. ఈ 10 మిక్కాలైంది. ఆఫీసులో 2-3 ఉన్నారు, మిగతా వాళ్ళ ఇది వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా ఉంది. ఇష్టం వచ్చినప్పుడు పోవడము. మార్చినంత నిజాయితీ పనులు వేయండి. పొద్దుటూరులో డబ్బులు కాన్సాక్షన్ విపరీతమైన రిజిస్టర్ తీసుకొచ్చి సంవత్సరానికి 1000 కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని వేయండి. మంచి వాళ్ళని కొంచెం నిజాయితీ పనులను వేయండి. లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి. ఏంటికి ఇంకా గడ్డి తింటున్నారు? లెటర్ పంపిస్తాలే.